ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం జిల్లా గిన్నెదరి, ఆదిలాబాద్ జిల్లా అరిటిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో రోగాల బారిన పడుతున్నామంటున్నారు ప్రజలు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై డీటెయిల్స్ సంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలో ఏదైతే రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత పెరుగుతుంది. మరొక వైపు ఏదైతే దట్టమైన పొగమబ్బు కమ్ముకుంటుంది. అదేవిధంగా ఏదైతే శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో ఈ ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా రాకపోకలు సాగించే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఒకవైపు దట్టమైన పొగమబ్బు కమ్ముకోవడంతో, పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాకపోకలు సాగించే వాహనదారులందరూ కూడా ముఖ్యంగా ముందుకు వెళ్దామంటే దారి కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై కూడా దట్టమైన పొగమబ్బు కమ్ముకోవడంతో ఎవరైతే రాకపోకలు సాగించే వాళ్ళందరికీ కూడా కనీసం ఏదైతే 2 మీటర్ల దూరం కూడా విజిబిలిటీ లేక వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా ఒకవైపు పొగమబ్బు, పొగమంచుతోని వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే మరొక వైపు చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 10.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా బేలా మండలంలో ఏదైతే 11.8 డిగ్రీలు, అదేవిధంగా చాప్రాల్లో 11.8 డిగ్రీలు, ఈ విధంగా అనేక మండలాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 10 మండలాల్లో 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని సిరిపూరిలో కూడా 10.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత పెరిగి ఏదైతే ఉదయం పూట పనులు చేసుకుంటారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే ఎవరైతే పాల వ్యాపారులు కానీ, అదేవిధంగా కూలీలు కానీ, అదేవిధంగా పనులు చేసుకునే డ్రైవర్లు కానీ తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా ఒక అన్న ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చలి తీవ్రత ఎట్లా ఉందన్న? బాగా చాలా ఉంది. చలి తీవ్రత చాలా బాగా పంజాబ్ విసిరింది. చలి ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. చాలా దట్టంగా అది పొగ మంచు దట్టు. మీరు ప్రధానంగా మీరు ఏం పని చేస్తారు, ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? నేను ఇట్లా మామూలుగా బిజినెస్ చేస్తాను. పొద్దుగాల వేసి పాల బిజినెస్ చేస్తాను. చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఇదైపోతున్నాయి, కాలు చేతులు అన్ని కుంకుపోతున్నాయి. ఇక్కడ ఉన్న అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఎవరైతే ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే వారందరూ కూడా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ కొంతమంది మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో వారిని తెలుసుకుందాం. చలి తీవ్రత ఎట్లా ఉందమ్మా, ఏ విధంగా అవస్థలు పడుతున్నారు? బాగానే ఉంది చలి. అంటే గత ఏడాదితో పోల్చి చూసుకుంటే ఎట్లా ఉంది? ఉదయం పూట బయటకు వెళ్లే పరిస్థితి ఉందా? లేదు, ఈసారి బాగా చలి ఉంది, ఎక్కువ ఉంది. మీరు ఎప్పుడమ్మా చలి తీవ్రత ఎట్లా ఉంది? ఉన్ని దుస్తులు వేసుకున్నారు, అయినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గుతుందా? తగ్గుతలేదండి, ఫుల్ చలి ఉన్నది ఈసారి అయితే. అంటే బయట పోయితే కూడా కొంచెం ఎక్కువనే చలి పెడుతున్నది అనుకుంటున్నాం ఈసారి. అంటే చలి తీవ్రత వల్ల నీళ్లు ముట్టుకుంటే ఎట్లా ఉన్నాయి? చేతులు వంకర్లు పోతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ కూల్ అనిపిస్తున్నది. కాళ్ళు బయటకు పెట్టాలనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? బయట అస్సలు పెట్టాలనిపిస్తలేదు. అయినా చలికి ఏం చేస్తాం, వస్తున్నాం గ్రౌండ్కి. ఏదైతే ఉదయం చలికాలంకు ముందు వచ్చే విధంగా సమయానికి వస్తున్నారా, కొంత ఆలస్యంగా వస్తున్నారా? ఆలస్యంగా వస్తున్నాం, కొంచెం ఆలస్యంగా వస్తున్నాం అండి మేము. ఈ గత కొన్ని రోజులుగా చలి పంజా విసురుతుండడంతో ప్రజలు ఎవరైతే ఉదయం పూట రైతులు, అదేవిధంగా మిగతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎవరైతే చిన్న వ్యాపారులు ఉంటారో వారందరూ కూడా ఉదయం పూట పనులు చేసుకుందామంటే పనులు చేసుకోకపోతున్నాం. ముఖ్యంగా చలి తీవ్రత వల్ల చేతులు వంకర్లు పోతున్నాయి. అదేవిధంగా కాళ్ళు బయట పెడదామంటే కూడా కదలలేని పరిస్థితుల్లో తిమ్మిర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక వైపు వైద్యాధికారులు మాత్రం ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితులు, తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్ళవద్దనే ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.